హాయ్ అండి, బాగున్నారండి అందరూ? నేను మీ ఇంటి ఆడపడుచండి. ఏమంటే మీరు చిక్కుడుకాయ పాలు పోసి ఉండే కర్రీ ఎప్పుడైనా చేశారండి? ఇప్పుడు సన్న చిక్కుళ్ళు ఉంటాయి కదండి, గోరు చిక్కుళ్ళు కూడా అంటాం వాటిని. వాటిని పాలు పోసి ఉండే కర్రీ ఎలా అని చూపిస్తానండి. దానికి కావాల్సినవి ఆయిల్, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు కోసం ఎండుమిర్చి 2 పసుపు, ఉప్పు, చిక్కుడుకాయలు నేను ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. కారం 2 టీ స్పూన్లు అండి, కొత్తిమీర, పాలండి 1 గ్లాస్ తీసుకున్నానండి. అల్లం పేస్ట్ అయితే నేను వేయనండి, కావాలండి మీరు వేసుకుంటే వేసుకోండి. టేస్ట్ ఎలా అని నేను చూపిస్తాను ఇప్పుడు చేసి. ఏమండి గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసానండి. మినప్పప్పు, జీలకర్ర. మీరు చేస్తుంటారండి ఈ కూర, ఎలా చేస్తారు మీరైతే? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి అండి లాస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం ఉల్లిపాయ మగ్గాలండి. చిక్కుడుకాయ బాగా క్లీన్ చేసి పెట్టేస్తున్నానండి. ఉప్పు, పసుపు వేసానండి. పావు గంట అట్లా చక్కగా వాటర్ అంతా చక్కగా బాగుంటుందండి. ఉప్పు కూడా వేసాం కాబట్టి మగ్గాలి. ఇంకా పాలు మళ్ళీ పోస్తానండి. చక్కగా మగ్గిపోయిందండి. కారం, కొంతమంది ఉడకబెట్టి కూడా వేస్తుంటారండి చిక్కుడుకాయ. ఉడకబెట్టక్కర్లేదు, మనం ఆల్రెడీ మామూలుగా పాలు అవి పోస్తాం కదండి. నేనైతే ఉడకబెట్టను, దీంట్లో ఉడికేది సరిపోతుందండి, బాగా ఉడుకుతుంది. కాకపోతే అందరూ ఒకలాగా చేయరు కాబట్టి ఇలా అండి. చక్కగా ఉడికిపోతుందండి, బాగుంటుంది టేస్ట్ అయితే. అండి చక్కగా అయిపోయిందండి గుజ్జెల్లే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మన వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టినవి అన్నీ వస్తాయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చిక్కుడుకాయ పాలు పోసి ఉండే కూర ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. మీకు ఇంకేం కావాలో కూడా చెప్పండి, చేస్తాను.
ఇదండి అయిపోయిందండి చిక్కుడుకాయ పాలు పోసి వండే కర్రీ. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ప్లీజ్ లైక్ అండి. గ్యాస్ ఆపేస్తున్నానండి.